హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు మనకి 598 ఫీట్ కదండి, గ్రావిటేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం. సో అది మనకి 3 పార్ట్స్తో అయిపోతుందండి. జస్ట్ 3 టాపిక్స్ ఉన్నాయి. సో సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుంది దీంతో. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ 598 ఏంటంటే వాట్ ఈస్ ద వర్క్ డన్ బై గ్రావిటీ డిపెండెన్స్. చూడండి మనకి ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ డన్ బై గ్రావిటీ అంటే ఫార్ములా ఏంటంటే మనకి W = mgh కదా. సో మనకి ఇవి ఎలా అండి, మనకి mgh అంటే మనకి తెలుసు కొంత హైట్లో ఉన్నప్పుడు ఇది వర్క్ అవుతుందండి. సపోజ్ కొంత హైట్లో ఉన్న ఆబ్జెక్ట్స్కి అయితే మనకి ఏమొస్తుందండి అంటే ఇనీషియల్ ఆబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఇనీషియల్ ప్లేస్ ఉంటుంది అండ్ ఫైనల్ ప్లేస్ ఉంటుంది కదా. సో వాటి మధ్య మనకి హైట్స్లో ఒక డిఫరెన్స్ వస్తుంది కదండి. సపోజ్ ఫస్ట్ మనకి ఎలా అంటే ఇక్కడ సపోజ్ ఎంజీ ఒక దాన్ని H2 అనుకుంటే ఇంకో దాన్ని H1 అనుకుంటే MgH2 - MgH1 కదండి. వాటి యొక్క డిఫరెన్స్ అంటే Mg × H2 - H1 కదా. సో ఇనీషియల్ అండ్ ఫైనల్ యొక్క డిఫరెన్స్ కదండి, హైట్ వాటి మీద మాత్రమే అది మనకి డిపెండ్ అవుతుంది, ఇంక దేని మీద డిపెండ్ అవ్వదు. సో అలాంటిది ఆబ్జెక్ట్ ఎక్కడుందో అలాంటి ఆప్షన్ ఎక్కడుందో చూడండి. ద డిఫరెన్స్ ఆఫ్ ద వెర్టికల్ హైట్స్ ఆఫ్ ద ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ యొక్క హైట్స్ మీద అది వాటి యొక్క డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆప్షన్ ఇక్కడ ఏంటంటే ఏ అండి. నెక్స్ట్ 599 చూడండి, డిస్కవరీ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఇది మనకి ఎవరంటే హెన్రీ క్యావెండిష్ అండి. ఇది మనకి 9th క్లాస్ బుక్లో ఆల్రెడీ ఉంటుంది ఈ నేమ్, ఐ థింక్ 9th or 8thలోని. సో యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ని ఎవరైతే మనకి డిస్కవర్ చేశారంటే మనకి ఈయన పేరుని హెన్రీ క్యావెండిష్. ఆప్షన్ సి ఇక్కడ. నెక్స్ట్ 600 ద యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ అప్లైస్. చూడండి మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీ అనేది అప్లైస్ టు సన్ అండ్ ప్లానెట్స్ నా. నెక్స్ట్ ఎర్త్ అండ్ సన్, ఎర్త్ అండ్ మూన్, ఎనీ పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదండి, ఏదైనా ఒక పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మధ్య మనకు అది లా అనేది అప్లికబుల్ కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏంటంటే డి అండి. నెక్స్ట్ 601 F = gm1. చూడండి ఇక్కడ మనం ఎలా రాస్తామంటే F = మనం నార్మల్గా చాలా వరకు mg/m1 m2/r² అని కొందరు రాస్తారు. లేదంటే ఒకదాన్ని క్యాపిటల్ M అనుకుంటే ఇంకో దాన్ని స్మాల్ m అనుకుంటే వాటి మధ్య డిస్టెన్స్ d అనుకున్నా అలా కూడా రాయచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. సో gmm/d² అన్న ఓకే. సో గ్రీన్ మనం ఏమంటామండి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అనే కదా అంటే ఇక్కడ ఆప్షన్ ఏ అనమాట. దాని వాల్యూ కూడా మనకు తెలుసు కదా. నెక్స్ట్ 602 చూడండి, 602 స్మాల్ ప్రాబ్లం అండి అది మనకి. సో నేను ప్రాబ్లమ్స్ అయితే నాకు చెప్పే అంత లేదండి, అంటే చెప్పలేక కాదు, ప్రాబ్లమ్స్ చెప్పాలంటే నాకు చాలా టైం టేకింగ్ అనమాట. ఎందుకంటే ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. సో నేను ఏంటంటే ప్రాబ్లమ్స్ అయితే స్కిప్ చేస్తాను అండి. సో ఇలాంటివన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ 603 చూడండి ఆన్సర్ కావాలంటే. సో నేను ప్రాబ్లమ్స్ ఒకటి నేను స్కిప్ చేస్తానండి. నెక్స్ట్ 603 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్. చూడండి మనకి ఇందులో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. 603లో ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ ద మూన్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ జీ ఆన్ ఎర్త్. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి, జీ అనేది మనకి మూన్ మీద ఎర్త్ మీద ఒకటే అని చెప్పి. సో ఏ అనేది మనకి కరెక్ట్నే, బట్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఏ అనేది మనకి కరెక్ట్నే అండ్ బి అనేది మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసామండి ప్రీవియస్ క్లాస్లోని. ద గ్రావిటేషన్ ఫోర్స్ అప్లైడ్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్, వాటి మధ్య డిస్టెన్స్ మనకు 1 మీటర్ ఇచ్చి ఈచ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ మనకి 2 kgs ఇస్తే మనకి అది F అనేది వచ్చింది కదండి, 26.68 × 10⁻11. ఇది ఆల్రెడీ మనం చూసాము, ప్రూవ్ చేసాము. సో బి కూడా కరెక్టే. అండ్ సిడీల గురించి చూద్దాం. సి చూడండి, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ వ్యాలిడీ ఓన్లీ ఇన్ చూడండి ఓన్లీ ఇన్ ల్యాబొరేటరీ అంటే అది మనకి ఫాల్స్ కదండి. ఓన్లీ ఇన్ ల్యాబొరేటరీ అని ఎవరు చెప్పారు, మనకి న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీలో మనకి ఏదైనా పేర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మధ్యకి అది అప్లికబుల్ అవుతుంది. ఓన్లీ ల్యాబొరేటరీ అనేది మనకి అది ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ డి ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. ఇది కూడా కరెక్టే కదండి. సో ఓన్లీ సి అనేది మనకి ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఓన్లీ సి అనేది ఎక్కడ ఉందండి, ఆప్షన్ సి. ఆప్షన్ సి కదండి. సో ఆప్షన్ సి. నెక్స్ట్ 604 ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పార్టికల్స్ ఇంక్రీజెస్. చూడండి ఒక డిస్టెన్స్ అనేది మనకి ఇంక్రీజ్ అయిందని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ బిట్వీన్ దమ్. చూడండి మీరు ఇది అబ్జర్వ్ చేయండి, 2 పార్టికల్స్ మధ్య మీకు డిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. అయితే ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ కోసం అడుగుతున్నాడు. మనకి ఫోర్స్ ఆఫ్ గ్రావిటీకి డిస్టెన్స్కి మధ్య అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదండి. ఇక్కడ మీకు ఇది ఇంక్రీజ్ అయింది అంటే ఇది ఏమవుతుందండి, డిక్రీజ్ అవుతుంది కదా. ఇక్కడ మీకు డిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఫోర్స్ అనేది ఏమవుతుంది, మనకి డిక్రీజ్ అవుతుంది. సో అలాగా జస్ట్ కామన్ సెన్స్ మనకు ఆలోచిస్తే అయిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ పి. నెక్స్ట్ 605 ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్. చూడండి ఇక్కడ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ అనేది 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో మీకు F అని ఇచ్చాడు. మాస్ అనేది బిట్వీన్ ద 2 ఆబ్జెక్ట్స్ ఈజ్ చూడండి మాస్ అనేది ఆఫ్ అని ఇచ్చాడు వితౌట్ చేంజింగ్ ద డిస్టెన్స్ అనేది సేమ్ అని చెప్తున్నాడు. ద గ్రావిటేషన్ ఆఫ్ ఫోర్స్ విల్ బి. చూడండి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని మీరు చేసుకోండి జస్ట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని మీరు చేసుకోండి, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్సే కదా ఇవన్నీ. ఇక్కడ మనకి ఏంటంటే
సో ఇక్కడ మనకి ఏంటంటే ఫోర్స్ అనేది చూడండి, ఫోర్స్ అనేది మనకి ఏంటంటే ఎఫ్ అని ఇచ్చాడు, మాస్ అనేది మనకి ఆఫ్ అని చెప్తున్నాడు, డిస్టెన్స్ అనేది మనకి సేమ్ అని చెప్తున్నాడు. వితౌట్ చేంజింగ్ ద డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ అనేది చేంజ్ అవ్వలేనట్టే కదా. సో ఎఫ్ ఈక్వల్ టు మనకి మాస్ అనేది ఏంటంటే ఆఫ్ అని చెప్తున్నాడు కదా. సో ఆఫ్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, నార్మల్గా అయితే మనకి మాస్ జీ m1 m2/r² కదా. సో ఆబ్జెక్ట్స్ మనకి మాసెస్ అనేవి ఆఫ్ అని చెప్తున్నాడు. సో ఒక దానిది m1/2 అయితే ఇంకో దానిది కూడా మనకి m2/2నే కదా, అంటే ఆబ్జెక్ట్స్ మాస్ అనేది మనకు ఆఫ్ అయిందని చెప్పేశాడు. r², డిస్టెన్స్ అనేది మనకు సేమ్ కదండి. సో సేమ్ కాబట్టి ఇక్కడ 2 2s ఎంతండి 4 కదా, అంటే 4 అనేది ఇక్కడ ఎలా వస్తుందండి మనకి 1/4 కదా. సో ఈ 4ని ముందుకు తెచ్చేసాం. ఇప్పుడు 1/4 ఇంటూ gm1 m2/r². సో మీకు ఎన్ని టైమ్స్ అండి అక్కడ అయినట్టు, నార్మల్ ఫోర్స్లో 4th పార్టే కదండి, అంటే ఇక్కడ మనకి f/4 వచ్చినట్టే కదా. సో f/4 కదండి ఇక్కడ మనకు వచ్చింది, ఇక్కడ మనకు వచ్చింది f/4. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీకు మీరు ట్రై చేయండి, వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈచ్ 606 ఈచ్ అట్రాక్ట్స్ థింగ్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్, దిస్ ఈజ్ డ్యూ టు. చూడండి మనకి ఎందుకంటే మనకి థింగ్స్ అన్ని ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి, దీనికి రీజన్ ఏంటండి, ఓన్లీ గ్రావిటేషన్ ఫోర్స్ కదండి ఇక్కడ ఏ ఆప్షన్. నెక్స్ట్ 607 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు యూనివర్సల్ ఆఫ్ గ్రావిటీ. ఇందులో మనకి యూనివర్సల్ ఆఫ్ గ్రావిటీకి రిలేటెడ్ కాంది అడుగుతున్నాడండి. చూడండి, ద ఫోర్స్ దట్ బైండ్స్ అస్ టు ఎర్త్, ఇది కరెక్టే కదండి, ఇది గ్రావిటీ వల్లనే అవుతుంది. సో ఈజ్ నాట్ రిలేటెడ్ అంటున్నాడు కాబట్టి ఏని ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ మూన్ మూమెంట్ అరౌండ్ ద ఎర్త్ చుట్టూ మూన్ తిరగడం కూడా గ్రావిటేషన్ ఫోర్స్ వల్లనే కదా. సో ఇది కూడా కరెక్టే కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేద్దాం, బట్ మనకి కరెక్ట్ కాంది అడుగుతున్నాడు. అండ్ టైడ్స్ డ్యూ టు మూన్ అండ్ సన్, చూడండి మనకి టైడ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి, అవి దానికి కూడా రీజన్ ఏంటి, మనకి గ్రావిటేషనే కదా. సో ఇక్కడ కూడా ఇది ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రిలేటెడ్ కాంది ఏంటండి, మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద మూన్. చూడండి ఇది దానికి సంబంధించిన కాదు కదండి, మూమెంట్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద మూన్, మూన్ చుట్టూ ఎర్త్ అనేది ఇది మనకి గ్రావిటేషన్ అంటే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటీకి రిలేటెడ్ కాదు కదండి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 608 వాట్ వుడ్ బి ద మినిమం ఎనర్జీ. చూడండి ఇక్కడ కూడా ఇది లైక్ ప్రాబ్లమ్ని, సో ప్రాబ్లమ్స్ నేను స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మీకు కెమిస్ట్రీ అంటే ప్రతిదీ థియరీ పార్ట్ ఇక్కడ చెప్తున్నాను, ఫిజిక్స్లో అంటే మీకు ప్రాబ్లమ్స్ ఒకటి స్కిప్ చేస్తున్నాను. సో 608 పక్కన పెట్టండి. నెక్స్ట్ 609 చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఇందులో మనకి ఏది కరెక్ట్ అని ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ ద పోల్స్. చూడండి మనకి దీని గురించి వెయిట్ కోసం ఫస్ట్ తెలియాలి. సో మనకి తెలుసు g = gm/r² అని తెలుసు కదండి, ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో దీన్ని బట్టి స్మాల్ జీ అంటే ఏంటంటే మనకి అది గ్రావిటేషనల్ యాక్సిలరేటర్ సంబంధించి కదా. సో జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² కదండి. దీని నుంచి ఇది మనకి ఫార్ములా తెలుసు కాబట్టి జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² అని తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి w = mg అని తెలుసు కదా, w = కూడా మనకి mg అని తెలుసు. సో దీన్ని బట్టి మనకి ఏంటంటే w కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² కదండి. సో w అనేది కూడా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇవన్నీ మనం ఆల్రెడీ నేర్చుకున్నాయి. g ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r² అని, అండ్ w ఈజ్ ఆల్సో అండ్ అది కూడా మనకి r²కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. సో దీన్ని బట్టి చూడండి మీకు ఇప్పుడు మనం ఇలా మనకు ఒక స్పియర్ తీసుకుంటే ఇక్కడ మీకు ఏంటంటే రేడియస్ అనేది పోల్స్ దగ్గర రేడియస్ అనేది తక్కువ కదా, ఈక్వేటర్ దగ్గర మనకి రేడియస్ అనేది ఎక్కువ కదండి. సో మనకి తెలుసు g ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² అని, అండ్ w ఈజ్ ఆల్సో ప్రపోర్షనల్ టు 1/r² అని తెలుసు కదండి. సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ మనకి ఈక్వేటర్ దగ్గర రేడియస్ ఎక్కువ కాబట్టి మీకు అక్కడ g అనేది ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కదా. అండ్ పోల్స్ దగ్గర ఎలా ఉంటుంది, మీకు రేడియస్ అనేది తక్కువ కాబట్టి మీకు అక్కడ g ఎక్కువ అంటే అక్కడ w కూడా ఎక్కువే కదండి. అంటే పోల్స్ దగ్గర మీకు g కానీ w కానీ ఎక్కువగా ఉంటుంది, ఈక్వేటర్ దగ్గర మీకు రెండు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం అడుగుతున్నాడండి, ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం ఎట్ పోల్స్, కరెక్టే కదండి. మనకు అక్కడ రేడియస్ తక్కువ కాబట్టి అక్కడ g అనేది తక్కువ, అలానే w కూడా మనకి అక్కడ ఎక్కువే కదండి. రెండు g కానీ w కానీ మనకి అక్కడ రెండు ఎక్కువే. సో వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మ్యాక్సిమం ఎట్ ద పోల్స్, మినిమం ఎట్ ద ఈక్వేటర్ అనేది మనకు కరెక్ట్నే. అండ్ బి స్టేట్మెంట్ చూద్దాం. ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మినిమం ఎట్ ద పోల్స్ అన్నాడు. మనకి అది మినిమం కాదు కదండి, అది మనకి అక్కడ మ్యాక్సిమం అవుతుంది, అండ్ మినిమం ఎట్ ద ఈక్వేటర్ అవ్వాలి. సో బి అనేది మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. సి అనేది ఏంటి, ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఎర్త్. చూడండి మనకి సెంటర్లో ఎర్త్ యొక్క సెంటర్లో మనకి ఎప్పుడు వెయిట్ అనేది 0, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ మూవ్ టు హైట్ ఇట్స్ వెయిట్ డిక్రీజెస్, ఆల్రెడీ ఇది కూడా మనం నేర్చుకున్నాం కదండి. సో ఇవన్నీ కరెక్ట్ స్టేట్మెంట్సే. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే బి అండి. నెక్స్ట్ 610 ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఎక్సీడ్స్ ద నార్మల్ డిస్టెన్స్. చూడండి ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అండి. సో ప్రాబ్లమ్స్ అయితే నేను మీకు విడిచిపెడుతున్నాను, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతే మనకి బిట్స్ అనేవి టైం సరిపోదు. సో ఇలాంటివన్నీ మీరు ట్రై చేయండి ప్రాబ్లమ్స్ అన్ని. నెక్స్ట్ చూడండి 611 వాట్ ఈస్ కాల్డ్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఎనీ ఫిజికల్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా మనకు తెలుసు కదండి, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆప్షన్ ఇక్కడ బి.
నెక్స్ట్ 612 వాట్ ఫోర్స్ మెయింటైన్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. చూడండి సోలార్ సిస్టంలో మనకి మొత్తం అన్ని దగ్గర ఉన్నది ఏంటంటే మనకి ఓన్లీ గ్రావిటేషనల్ కదండి. సో ఇదే మనకి ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ 613 సింబల్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రావిటీ. చూడండి గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మనకి సింబల్ ఏంటండి క్యాపిటల్ జీ కదా, ఇక్కడ ఏమవుతుంది ఆప్షన్ బి. 613 ఆప్షన్ బి. నెక్స్ట్ 614 ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ డజంట్ డిపెండ్. చూడండి మనకి గ్రావిటీ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీతో డినోట్ చేస్తామండి. సో అది దేని మీద డిపెండ్ కాదని అడుగుతున్నాడు. మనకి జీ ఈక్వల్ టు ఏం తెలుసు, gm/r² తెలుసు. సో కాన్స్టెంట్ మనకి జీ అనేది కాన్స్టెంట్ దాని మీద డిపెండ్ అవుతుంది. ద మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫాలింగ్ బిలో ఎమ్ అండ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. రేడియస్ ఆఫ్ ఎర్త్ అండి ఇక్కడ ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్ అండ్ మాస్ అంటే మనకి ఇక్కడ ఎర్త్ యొక్క మాస్, వీటి మీద డిపెండ్ అవుతుంది. సో బి అనేది చూడండి ద మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫాలింగ్ బిలో, దీని మీద మనకి డిపెండ్ అవ్వదండి. ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఆప్షన్ మనకి బి అనమాట. నెక్స్ట్ 615 వాట్ విల్ బి ద డిస్టెన్స్. చూడండి ఇది కూడా ప్రాబ్లమ్ని. సో ప్రాబ్లమ్స్ కావాలంటే మీరు ఇక్కడ స్లైడ్ అనే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ట్రై చేయండి ప్రాబ్లమ్స్ని. నెక్స్ట్ 616 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రావిటీ. గ్రావిటీకి ఎగ్జాంపుల్ కాంది అడుగుతున్నాడు. టు ప్రివెంట్ ద ప్లానెటరీ అట్మాస్ఫియర్ ఫ్రమ్ బీయింగ్ సెపరేటెడ్ ఫ్రమ్ దమ్. ఇది కూడా మనకి గ్రావిటీకి ఎగ్జాంపులే కదండి సెపరేట్ చేయడానికి. నెక్స్ట్ ఇట్ హెల్ప్స్ ఇన్ రొటేషన్ ఆఫ్ బ్లాక్ హోల్ అంట. బ్లాక్ హోల్ రొటేషన్కి ఇది కాదు కదండి, ఇది ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసింది. అండ్ కీప్స్ ద స్టార్స్ కనెక్టెడ్ టుగెదర్. ఇది కూడా మనకి గ్రావిటీకి ఎగ్జాంపుల్. అండ్ ద మూన్ ఈజ్ ఇన్ ఇట్స్ ఆర్బిట్. ఇది కూడా మనకి గ్రావిటీకి ఎగ్జాంపులే కదండి. సో బి అనేది ఇక్కడ ఆప్షన్, మనకి బి అనేది ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ 617 ఫ్రీ ఫాల్ పాసిబుల్. చూడండి ఫ్రీ ఫాల్ బాడీ మనం ఆల్రెడీ నేర్చుకున్నది ఎక్కడైనా మనకి ఓన్లీ ఎందులో పాసిబుల్, ఓన్లీ ఇన్ వాక్యూమ్. ఆప్షన్ ఇక్కడ డి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మనకి సెకండ్ పార్ట్ అనేది గ్రావిటీలో గ్రావిటీ అండ్ మోషన్ అండర్ గ్రావిటీ. సో ఫస్ట్ మనకి ఇందులో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో మనకి ఫిజిక్స్ అంటేనే మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ మీరు కావాలంటే స్లైడ్ అని స్క్రీన్ షాట్ తీసుకొని ట్రై చేయండి, ప్రాబ్లమ్స్ అనేవి మనం చేస్తూ వస్తాయి. నెక్స్ట్ 619 చూడండి గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ డిఫైన్డ్ బై ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్. చూడండి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఏంటండి మనకి దేని మధ్యలో అవి జస్ట్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దేర్ మాసెస్ కదండి. సో టూ మాసెస్ మధ్యలోనే మనకి అది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఈ ఆబ్జెక్ట్ వీటి మాసెస్ మధ్యలో మనకి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మన గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు కదండి. ఇక్కడ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 620 ద పాయింట్ వే ద ఎంటైర్ వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఫంక్షన్ ఇస్ కాల్డ్. చూడండి ఎంటైర్ వెయిట్ మనకి ఎక్కడ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటామండి. ఓకేనా, ఎంటైర్ వెయిట్ అనేది మనకి ఎక్కడ ఉంటుందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ కూడా ప్రాబ్లం అండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 622 యూనిట్ ఆఫ్ జీ సేమ్ యాజ్ యూనిట్ ఆఫ్ యాక్సిలరేషన్. దట్ ఈస్ మనకు తెలుసు కదండి యాక్సిలరేషన్కి యూనిట్ సెంటీమీటర్/సెకండ్ స్క్వేర్. అండ్ ఇక్కడ దీనికి కూడా మనకి జీ కూడా ఏంటంటే మీటర్/సెకండ్ స్క్వేర్. మీటర్/సెకండ్ స్క్వేర్ లేదు అంటే మీటర్/సెకండ్⁻². ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 623 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఇందులో ఫాల్స్ ఏదైనా అడుగుతున్నాడండి. ద వాల్యూ ఆఫ్ జీ చేంజెస్ విత్ హైట్. చూడండి మనకి జీ అనేది మనకి ఫాల్స్ అడుగుతున్నారు కదా, మనకి జీ అనేది చేంజ్ అవుతుందండి హైట్ వెళ్ళే కొద్దీ ఎంత, డెప్త్కి వెళ్ళే కొద్దీ ఎంత, ఇవన్నీ మనకి కరెక్టే అండి. సో ఏ అనేది కరెక్టే. అండ్ ద వాల్యూ ఆఫ్ జీ డిపెండ్స్ ఆన్ ద మాస్ ఆఫ్ ద ఫాలింగ్ ఆబ్జెక్ట్. మాస్ మీద ఎప్పుడు మనకి డిపెండ్ అవ్వదండి జీ అనేది. ఓకేనా, జీ అనేది ఏంటంటే హైట్ పెరుగుతున్న కొద్ది, హైట్కి వెళ్ళిన కొద్ది జీ ఎలా ఉంటుంది, తగ్గుతున్న కొద్ది ఎలా ఉంటుంది, డెప్త్కి వెళ్ళే కొద్ది ఎలా ఉంటుందని చెప్తాం. సో ఏ కరెక్ట్, బి అనేది రాంగ్ అండి. సి ద వాల్యూ ఆఫ్ జీ డిపెండ్స్ అపాన్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్. మాస్ ఆఫ్ ద ఎర్త్ మీద డిపెండ్ అవుతుంది కదండి. సో జీ ఈక్వల్ టు gm/r² మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎం అనేది మాస్ ఆఫ్ ద ఎర్త్ అని మనకి. సో దీని మీద కూడా డిపెండ్ అవుతుంది. అండ్ డి అనేది ఏంటి, ద వాల్యూ ఆఫ్ జీ చేంజెస్ డస్ డీపర్ ఇన్. మనకి డీపర్ అంటే ఏంటి, లోతుకు వెళ్తున్న కొద్దీ కూడా మనకి జీ అనేది చేంజ్ అవుతుంది కదా. సో ఇది కూడా కరెక్టే. బి అనేది మనకి ఇక్కడ ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఆప్షన్ బి. నెక్స్ట్ 624 ద వెయిట్. ఇది కూడా ప్రాబ్లం అండి, ట్రై చేయండి. నెక్స్ట్ 625 చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కెమికల్ రియాక్షన్. చూడండి ఇవన్నీ మన కెమికల్ రియాక్షన్స్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. గ్రావిటీ అనేది కెమికల్ రియాక్షన్ కాదు కదా. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 626 ఆస్ట్రోనాట్స్ ఫీల్ డాష్ వెయిట్ ఇన్సైడ్ ద స్పేస్ క్రాఫ్ట్. చూడండి మనకి స్పేస్లో మనకి ఏంటండి వాళ్ళ యొక్క వెయిట్ ఎలా ఫీల్ అవుతారు, మనకి జీరో అని కూడా ఫీల్ అవుతారు. ఇది మనకి తెలిసింది, ఆప్షన్ ఇక్కడ సి. నెక్స్ట్ 627 యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకి ఇది కూడా తెలుసు కదండి, జీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, gm/r². ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ డిలో ఉంది. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి ద మాస్ ఆఫ్ ద సన్ ఎర్త్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ MMR సంథింగ్ ఇచ్చాడు. ద వర్క్ డన్ బై ద గ్రావిటీ ఆఫ్ ద సన్ ఫర్ రివల్యూషన్ అరౌండ్ ద సన్ అండ్ ద ఎర్త్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, అది రివల్యూషన్ అంటే ఏంటండి, ఇలా మనకి ఇలానే సర్కిల్ షేప్లో ఇలా మనకి రివల్యూట్ అవుతూ ఉంటుంది కదా. సో ఎక్కడ నుండి వెళ్ళిందో అక్కడికే వస్తుంటుంది కదండి. అలాంటప్పుడు మనకు అక్కడ ఏమడుగుతున్నాడు, అలాంటప్పుడు మనకు అక్కడ ఏమవుతుందండి, అసలు ఏమడిగాడు ఇంతకీ మనకి, ద వర్క్ డన్ అడిగాడు. వర్క్ అనేది మనకి ఎప్పుడు అవుతుందండి, W = Fs అని తెలుసు కదా. సో డిస్ప్లేస్మెంట్ అనేది మనకి ఏమవ్వాలి, అక్కడ మనకి
మనకి ఉండాలి కదా. సో ఇక్కడ ఏంటండి ఎక్కడ నుండి వచ్చిందో అదే పొజిషన్కి వస్తే మనకి డిస్ప్లేస్మెంట్ 0 అని తెలుసు కదా. డిస్ప్లేస్మెంట్ 0 అయితే మనకి టోటల్గా వర్క్ డన్ కూడా ఏమవుతుందండి 0 అవుతుంది కదా. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి మనకి ఏ అవుతుంది. 628 ఏ. నెక్స్ట్ 629 ద వెయిట్ ఆఫ్ ఎ బాడీ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ విల్ బి. చూడండి ఎట్ ద సెంటర్ చూడండి మనకి వెయిట్ ఆఫ్ ద బాడీ ఎట్ ద సెంటర్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సెంటర్లో మీకు వెయిట్ ఆఫ్ ద బాడీ ఎంత ఉంటుందంటే ఎప్పుడు 0 ఉంటుందండి. సెంటర్ ఆఫ్ ద ఎర్త్లో మీకు వెయిట్ ఆఫ్ ద బాడీ ఎప్పుడు ఎంత ఉంటుందండి 0 ఉంటుంది. ఆప్షన్ ఏ. నెక్స్ట్ 630 కూడా ప్రాబ్లం ట్రై చేయండి. నెక్స్ట్ 631 చూడండి. ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ ప్రపోర్షనల్ టు. చూడండి ఇది కూడా మనకు తెలుసు కదా. G ఈక్వల్ టు ఏంటి ఫార్ములా gm/r². సో G అనేది కాన్స్టెంట్. సో ఈజ్ ప్రపోర్షనల్ టు అంటున్నానంటే మనం కాన్స్టెంట్ తీసేస్తాం. కాన్స్టెంట్ తీసి ఓన్లీ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు m/r² కదండి. సో G ఈజ్ ప్రపోర్షనల్ టు m/r². ఎక్కడ ఉందో చూడండి. m/r² అంటే మనకు ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 632 చూడండి. Suppose an imaginary planet whose mass is equal to half of the earth and radius is 1/3. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే సపోజ్ ఇమేజినరీ ప్లానెట్ అంటున్నాడు. హూస్ మాస్ ఇస్, ఆ ప్లానెట్ యొక్క మాస్ అంట ఇట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఎర్త్ మాస్లో సపోజ్ మనకి ఎర్త్ మాస్ m అనుకుంటే ప్లానెట్ యొక్క మాస్ ఎంత వస్తుంది, హాఫ్ ఆఫ్ ద ఎర్త్ మాస్ అన్నాడు, m/2 అవుతుంది. అండ్ రేడియస్ ఇస్ 1/3. సో రేడియస్ అనేది r అయితే ఎర్త్ యొక్క రేడియస్ అందులో 1/3 అంటే 1/3 అంటే r/3 కదండి. సో ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, వాట్ విల్ బి ద యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. మనకి G ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే gm/r² కదా. గుర్తుంచుకోండి m/2 r/3ని. సో G ఈక్వల్ టు gm/r² కదండి. ఇది మీరు చేయాల్సిన ప్రాబ్లమ్ని నేనేం చేయను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో G అంటే m అంటే ఎంతండి మనకి m/2 కదా ప్లానెట్ది. అండ్ r అంటే ఎంతండి r/3 హోల్ స్క్వేర్ అంటే r² 3 హోల్ స్క్వేర్ అంటే 9 కదండి. సో ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయండి మీకు వస్తుంది. జస్ట్ నేను ప్రాబ్లమ్స్ కాబట్టి జస్ట్ హింట్ ఇచ్చాను దీన్ని అంతే. సో ఇది మీరు కావాలంటే స్లైడ్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. వాడు ME అని రాశారండి. ME అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎర్త్ యొక్క మాస్ కాబట్టి ME అని రాస్తారు. లేదంటే మీరు డైరెక్ట్గా M అని రాసుకునే ప్రాబ్లం లేదు. RE అంటే ఎర్త్ యొక్క రేడియస్ కాబట్టి అలా సఫిక్స్లో ఈ రాస్తారు. సో నేను రాయకుండా రాశాను అంతే. నెక్స్ట్ 633 కూడా ప్రాబ్లం అండి. మీరు ట్రై చేయండి. ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఈజీ ప్రాబ్లమ్స్నే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఎందులో ఆఫ్ అన్నాడు, ఏది దేనికి డబుల్ అంటున్నాడో అలాంటి జస్ట్ మనకి ఒక ఐడియా వస్తే ఫార్ములాలో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. సో 633 కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 634 సపోజ్ దట్ ఈస్ ఎ ప్లానెట్ హూస్ మాస్. ఇది కూడా లైక్ ప్రాబ్లమేనండి. సో ప్రాబ్లమ్స్ ఫిజిక్స్ అంటేనే ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. నెక్స్ట్ 635 వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాక్సిలరేషన్. ఇది మనకి డైరెక్ట్ తెలుసు కదండి, మనకి ప్రాబ్లం చేసే పని లేదు. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ మనకి 9.8 మీటర్/సెకండ్ అని తెలుసు. ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 636 ఇది కూడా ప్రాబ్లమ్ అండి. నేను ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేను, అంటే చెప్పడం అంటే నాకు టైం టేకింగ్ అని నేను ప్రాబ్లమ్స్ చెప్పను. సో 637 కూడా ప్రాబ్లం అండి. ఇందులో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. అక్కడ 1/3 అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు, మాస్ అండ్ రేడియస్ ఇస్ 1/3 ఆఫ్ మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ మాస్ అనేది మీకు 1/3 ఆఫ్ మాస్ అన్నాడు. అంటే ఏంటి, మాస్ ప్లేస్లో m ప్లేస్లో m/3 రాస్తారు. రేడియస్ అనేది ఏమని చెప్తున్నాడు, రేడియస్ హూజ్ మాస్ అండ్ రేడియస్ ఈజ్ 1/3 ఆఫ్ మాస్ అండ్ రేడియస్ ఆఫ్ ఎర్త్. అక్కడ ఎర్త్ యొక్క రేడియస్లో కూడా 1/3 ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు ఎలా అవుతుంది దాని యొక్క వాల్యూ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మీరు జస్ట్ ట్రై చేస్తారు. చూడండి ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ మీరు అది అక్కడ ప్రాబ్లం కూడా ఉంది, మీరు ట్రై చేయండి. 638 వాట్ విల్ బి ద ఎఫెక్ట్ ఆన్ ద రాక్ బ్రాట్ ఫ్రమ్ ద లూనార్ సర్ఫేస్. చూడండి లూనార్ సర్ఫేస్ నుండి ఒక రాక్ని కనుక విడిచిపెడితే ఏమవుతుంది అని అడుగుతున్నాడండి. ఇక్కడ వెయిట్ అనేది మీకు వెయిట్కి మాస్కి కొన్ని నేను డిఫరెన్స్ చెప్పాను కదండి. ఏది చేంజ్ అవుతుంది ఏది చేంజ్ అవ్వదు కొన్ని నేను చెప్పాను కదండి. మాస్ అనేది మనకి ఎప్పుడు చేంజ్ అవ్వదు, వెయిట్ అనేది చేంజ్ అవుతుంది. సో మాస్ విల్ చేంజ్ అనేది మీరు పక్కన పడేసండి. నెక్స్ట్ బోత్ ఇట్స్ మాస్ అండ్ వెయిట్, ఇది కూడా మనం పక్కన పడేయచ్చు. బోత్ ఇట్స్ మాస్ చూసారా, దీన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే మనకు ఒక పై నుండి కిందకు వస్తుందంటే మనకి అక్కడ వెయిట్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఇది మనం నేర్చుకున్నాం టాపిక్లో. సో ఏ కదండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు మూన్లోని మనకి అంటే ఎర్త్ ఎంత ఉందో అందులో 1/6 పార్ట్ మూన్ ఉంటుంది కదా. సో ఇక్కడ కూడా అంతే అండి. సో మీకు వెయిట్ అనేది చేంజ్ వస్తుంది. ఆప్షన్ ఇక్కడ ఏ. నెక్స్ట్ 639 వెన్ చూడండి 2 eggs అనమాట మీకు కిందకి విడిచిపెట్టారు కొంత హైట్ నుంచి. సో ఒక ఎగ్ అంట ఒక ఫ్లోర్ మీద పడింది, ఇంకొక ఎగ్ వచ్చి పిల్లో మీద పడింది. అయితే ఇందులో విల్ నాట్ బి పాసిబుల్ అవుట్కమ్, ఇందులో ఏది పాసిబుల్ కాని అవుట్కమ్ అని అడుగుతున్నాడు. సో పాసిబుల్ కానిదంటే మీరు ఇది ఒకసారి లాజికల్గా ఆలోచించి చూడండి, మీకే ఇది అర్థమవుతుంది. నేను ఇది మీ నాలెడ్జ్గా విడిచిపెడుతున్నా. రెండు ఎగ్స్ని విడిచిపెట్టారు, ఒకటేమో కొంత హైట్ నుండి విడిచిపెట్టారు, ఒకటేమో ఫ్లోర్ మీద పడింది, ఇంకోటేమో పిల్లో మీద పడింది. అయితే పాసిబుల్ అవుట్కమ్ కానిది అడుగుతున్నాడు. ఫస్ట్ వన్ మీకు ఆబ్జెక్ట్స్ డ్రాప్డ్ ఫ్రమ్ డిఫరెంట్ హైట్స్ ఎగ్జాక్ట్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫోర్స్ అంటున్నాడు. సెకండ్ వన్ చూడండి బోత్ ఎగ్స్ విల్ బ్రేక్ అంటున్నాడు. థర్డ్ వన్ ఏంటి, ఫోర్త్ వన్ ఏంటి, ఇది మీరు ట్రై చేసి మీరు ఆలోచించి చూడండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. నెక్స్ట్ 640
ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం. ఎందుకంటే ఫిజిక్స్ అంటే లాజిక్ ఉంటుందండి. సో మన లాజికల్గా యాక్చువల్గా ఫిజిక్స్ అంటే చాలామంది భయపడతారు, కానీ ఫిజిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్ అండి ఫిజిక్స్ సబ్జెక్ట్. యాక్చువల్గా నాది ఎంఎస్సీ ఫిజిక్స్ అని నేను చెప్పట్లేదు. సో ఫిజిక్స్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మనం నేర్చుకుంటున్న కొద్దీ నేర్చుకోవాలని అనిపిస్తుంది. సో ట్రై చేయండి, లాజికల్గా ఆలోచించిన కొద్దీ మనకి ఫిజిక్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. సో అలాంటి లాజికల్ క్వశ్చన్స్ మీకు మీరు ఆలోచించండి. ద వెయిట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ మ్యాక్సిమం. చూడండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మనకి ఎక్కడ మ్యాక్సిమం ఉంటుంది, పోల్స్ దగ్గర కదా. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, ఆప్షన్ ఏ డైరెక్ట్గా పెట్టొచ్చు. సో 641 చూద్దాం. 641 ద మూమెంట్ ఆఫ్ మూన్ అరౌండ్ ద ఎర్త్. చూడండి, మూన్ ఇది మనకి తెలుసు కదా, డ్యూటీ ఏంటండి, గ్రావిటేషనల్ ఫోర్స్, ఆప్షన్ ఏ కదండి. సో 642 ప్రాబ్లం అండి, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ 643 నుండి కొన్ని బిట్స్ ఉన్నాయి, ఐ థింక్ 650 660 వరకు. ఆ తర్వాత థర్డ్ టాపిక్ ఉంది అందులో, దాంతో మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియో కంప్లీట్ అయిపోతుంది. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బాయ్.